తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించిన అధికార యంత్రాంగాన్ని అభినందించారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందని, ప్రజలు తమ 2 ఏళ్ల పాలనపై సంపూర్ణ విశ్వాసం ప్రదర్శించారని ఆయన పేర్కొన్నారు. ఈ తీర్పు 2029 ఎన్నికల్లో కూడా పునరావృతం అవుతుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 12,702 గ్రామ పంచాయతీలకు గాను 8,335 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీలు కలిసి పోటీ చేసినప్పటికీ 4,221 సర్పంచ్ స్థానాలకే పరిమితమయ్యారని చెప్పారు. ఇది ప్రజలు తమ ప్రభుత్వ పనితీరుకు ఇచ్చిన స్పష్టమైన మద్దతు అని వ్యాఖ్యానించారు. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు ఇచ్చారని సీఎం గుర్తు చేశారు. 94 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 87 నియోజకవర్గాల్లో మెజారిటీ సాధించిందన్నారు. గత 2 ఏళ్లలో జరిగిన అన్ని ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించారని తెలిపారు. సన్నబియ్యం పంపిణీ, రుణమాఫీ, రైతులకు బోనస్, ధాన్యం కొనుగోలు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇల్లు వంటి సంక్షేమ పథకాలు ప్రజల మద్దతుకు కారణమయ్యాయని సీఎం చెప్పారు. ప్రతిపక్షాలు అహంకారం, అసూయ తగ్గించుకొని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించిన ఆయన రాష్ట్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని స్పష్టం చేశారు.